Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, మీ వ్యూస్ని కామెంట్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ఈ రోజున ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఈ యొక్క పూజారులు ఎవరైతే అర్చక స్వాములు ఉన్నారో కాకినాడలో జరిగిన ఇన్సిడెంట్ మీదట ఈనాడు వారైతే పెద్ద బ్యానర్ హెడ్డింగ్ పెడితే సరే మొత్తం మీద ఆంధ్రజ్యోతి వారు కూడా మొదటి పేపర్లోనే రాయడం జరిగింది. అసలు జగన్ గారి ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాతన ఎక్కడో దేవాలయాల్లో దేవుడి విగ్రహాల మీద జరిగిన దగ్గర నుంచి, రథాల మీద జరిగిన దగ్గర నుంచి ఏది జరిగినప్పటికీ కూడా ఇది ఒక పొలిటికల్ ఇది తీసుకుంటా ఉంది. ఇది ఒక రాజకీయమైనటువంటి మలుపు తీసుకుంటా ఉంది. దీనికి పత్రికలు కానివ్వండి, లేకపోతే కొంత రాజకీయాలు కానివ్వండి తోడవుతూ ఉన్నాయి. అయితే అసలు నాకు ఇవన్నీ చూసిన తర్వాత, ముఖ్యంగా ఇవాళ ఈనాడు చూసిన తర్వాత మీ అందరి ముందు కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అని అనిపించింది. ఈ వీడియోలో మీరు రాజకీయం కంటే కూడా చరిత్ర ఎంతవరకు నేను చెప్తున్నది కరెక్టో చూసుకుని మీ కామెంట్స్ తెలియజేయండి. దేవుడా నువ్వే దిక్కు, ఆలయంలోనే దుర్భాషల దండకం, జగన్ ప్రభుత్వంలో 5 ఏళ్లుగా ఇదే తంతు, కఠిన చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న సర్కార్, కాకినాడ శివాలయంలో ఘటనతో మరోసారి చర్చనీయాంశమైన వైకాపా నేతల తీరు, అర్చకులపై వైకాపా నేతల దాడులు, శివయ్య సాక్షిగా రాజీ నాటకం, అర్చకులపై దాడి చేసిన వైకాపా నేతలను కాపాడే యత్నాలు అనుకుంటా రాశారు. దీంతోపాటు ఒక రకంగా మన ఆంధ్ర జ్యోతి వారు కూడా అటు ఇటుగా అదే రాశారు. ఏంటంటే బలవంతపు రాజీ, వైసీపీ నేత చేతిలో దెబ్బలు తిన్న అర్చకులతో దేవాదాయ శాఖ అధికారుల పంచాయతీ, దాడికి పాల్పడిన వ్యక్తితో వారికి క్షమాపణలు, బయటకు వచ్చి క్షమాపణలే చెప్పలేదని బుకాయింపు, వ్యవహారంలో చక్రం తిప్పిన ఎమ్మెల్యే, బాధిత అర్చకులకు పరోక్షంగా బెదిరింపులు, వివాదం ముగిసిందని వారితోనే చెప్పించిన వైనం, వైసీపీ నేతను అరెస్ట్ చేశామన్న పోలీసులు, బయటే తిరుగుతున్న మాజీ కార్పొరేటర్ అనుకుంటా వీరు రాశారు. అన్నట్టుగా అర్చకుల మీద జరిగినటువంటి దానిని మనం ఖండించి తీరాలి. అక్కడ అర్చకులే కాదు, ఎవరి మీదైనా భౌతిక దాడి జరిగినప్పుడు సభ్య సమాజం డెఫినెట్గా కూడా దాన్ని ఖండించి తీరాలి. అయితే ఈ యొక్క 5 సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఈ దేవాలయాలు వీటి మీదట చాలా ఎక్కువ హిందూ ధర్మం, హిందూ సంస్కృతి ఏదో అయిపోతోంది రాష్ట్రంలో అనేటువంటిది బాగా ప్రచారం చేస్తున్నటువంటిది ఈ యొక్క ఒక వర్గపు మీడియా, కొంతమంది రాజకీయ నాయకులు. అసలు ఈ గుడి బడి ఈ రెండు కూడా మన ఊళ్ళల్లో ఇదివరకు ఉండేది. అంతేకాదు బడికి వెళ్ళేది చదువు కోసమని, గుడికి వెళ్తే సంస్కారం వస్తుంది అని చెప్పారని. ఈ గుడికి ఎంతటి ఇది ఉండేదంటే ఆ రోజుల్లో అన్ని సామాజిక వర్గాలు కూడా దాంట్లో కలిసి ఉండటం మూలకంగానే అక్కడ జరిగేటువంటి ఉత్సవాలు కానివ్వండి, లేకపోతే ప్రతీదీ కూడా ఉండేది. అంటే డైలీ రోజువారీ ఇది కూడా అన్ని సామాజిక వర్గాలతోటి కలిపి ఉండేది. అదొక రకమైన వసుధైక కుటుంబంగా ఉండేది. దేవాలయము బడి, గుడి బడి ఈ రెండు కూడా ఆ రకంగా ఉండేది. దానితోటి పూజారి అర్చక స్వామి ఒక రకంగా చెప్పాలంటే ఇది వంశ పారంపర్య అర్చకత్వము ఉండేది. అప్పుడు అంటే ఆ గుడిని కట్టించినటువంటి వాళ్ళు ఆ అర్చకుడితో పాటు ఆ గుడిని కూడా ఆయనకి అప్పచెప్పారా అన్నట్టుగా అతను అక్కడనే ఉంటూ ఆ గుడిని కనిపెట్టుకుని ఎప్పుడు తన జీవితం ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఇదిలో ఉన్నటువంటిదో, లేకపోతే ఆ గుడికి సంబంధించిన ఏదైనా సరే దానితోటి పెనవేసుకుని వెళ్ళిపోయినటువంటి బంధం ఉండేది వాళ్ళకి. ఆ బంధం మూలకంగా ఏమయ్యేదంటే వాళ్ళు ఆ ఊరి నుంచి కదిలేవారు కాదు. వారికి ఉండే చిన్న గదో ఏదో ఉండేది, ఆ గుడితోటే ఉండేవారు. తెల్లవారిట లేచేవాళ్ళు. ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు వాళ్ళందరూ కూడా వచ్చేవారు, పొద్దున్నే లేచేవారు, పరిశుభ్రం చేసుకునేవారు, గుడిని ఇది చేసుకునేవాళ్ళు. ఇట్లా ఈ రకంగా ఒక రకమైనటువంటి ఒక కుటుంబంతో ఆ ఊళ్ళు గ్రామాలు ఉన్నాయి. అయితే గుడిని బడిని వేరు చేయటం అనేటువంటిది మీరు చూశారు. బడిని వదిలేద్దాం, ఇప్పుడు మాట్లాడటానికి సమయం కాదు. గుడి, అసలు గుడిని ఎవరైనా వేరు చేశారా? అసలు లేకపోతే పూజారిని ఏమన్నా వేరు చేశారా? లేకపోతే గుడి పూజారి వేరు చేస్తే భారత సంస్కృతి లేదా సాంప్రదాయాలు దెబ్బతింటాయా? లేకపోయేటట్టయితే అసలు దీనికి ఏమీ చెయ్యకుండానే ఇవాళ రోజున హిందూ ధర్మం లేకపోతే హిందూ సంస్కృతి అని మనం మాట్లాడుతున్నటువంటిది, దేవాలయాలు పూజారుల గురించి మాట్లాడుతున్నటువంటిది ఏంటి అసలు ఇది? నిజానికి గుడిని పూజారిని వేరు చేసింది ఎవరు? కలిపింది ఎవరు? లేకపోయేటట్టయితే గుడి లేకపోతే పూజారి ఉండడా? పూజారి లేకపోతే గుడి ఉండదా? ఈ రెండు లేకపోతే భారతీయ సంస్కృతి కష్టమా? కొంత ఏమన్నా నష్టం జరుగుతుందా అనేటువంటిది మనం చర్చిద్దాం. మీ అందరికీ కూడా కొంతమందికి దరిదాపు ఒక 60 ఏళ్ళు, అంటే 1983 ఆ తర్వాత, అంటే అంతకుముందు, అంటే 1983కి ముందు, అంటే 75 ఆ ప్రాంతాల్లో పుట్టినటువంటి వాళ్ళకి చాలా తక్కువ మందికి మాత్రమే
దీని యొక్క చరిత్ర తెలుసు అని నేను అనుకుంటున్నా. ఇదైనా తప్పైతే క్షమించవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 70కి ముందు ఉన్నటువంటి వాళ్ళకి ఈ దేవుడు గుడి వీటి విషయంలో అసలు ఏం జరిగిందో కూడా కొంత తెలుసు. ఆ రోజున ఈ యొక్క వంశ పారంపర్య అర్చకత్వాన్ని తీసేసేయటం జరిగింది. ఆ తీసేసిన తర్వాత ఈ వంశపారంపర్య అర్చకత్వం ఎప్పుడైతే చేసేసారో గుడికి పూజారికి బంధం తెగిపోయింది. ఎందుకంటే ఇది నా గుడి అనేది లేదు, ఇది నా ఇల్లు, నా సొంత ఇల్లు అనుకున్నప్పుడు మీకు ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఆ యొక్క రిలేషన్షిప్. అట్లాగే గుడి నాది, పూజారి గారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గాలు అందరూ కూడా పొద్దున్నే లేచి పరిశుభ్ర అందరూ ఇందాక నేను చెప్పినట్టు ఆ వసుదైక కుటుంబం మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే విడిపోయింది. పూజారి గారు ఎవరో తెలియదు, ఒక ఉద్యోగస్తుడు వస్తాడు, వాడు ఉంటాడు, పోతారు, వెళ్ళిపోతారు అనేటువంటి పరిస్థితి వచ్చిన మాట వాస్తవం. అయితే ఎక్కువ సమయం లేదు కాబట్టి దీంట్లో అసలు ఏం జరిగింది అది కొన్ని ఇద్దరు మాట్లాడినటువంటి వాటితోటి మీకు ఈ వంశపారంపర్య అర్చకత్వం ఎందుకు పోయింది, ఎప్పుడు వచ్చింది, ఈ రెండు మీకు చెప్తాను. చిలుకూరు డాక్టర్ ఎంవి సౌందరరాజన్, ద కన్వీనర్ ఆఫ్ టెంపుల్స్ ప్రొటెక్షన్ మూవ్మెంట్, థ్యాంక్డ్ ది ఏపీ గవర్నమెంట్ ఫర్ క్లియరింగ్ ద పాత్ to restore the status of hereditary Archaka system. We all know that the Draconian Act 30/87 Hindu Religious Endowments Act was enacted following the recommendations of Challa Kondaya Commission, leading to large-scale threat to Hinduism and Hindu religious institutions. The legislation abolished basic Hindu religious rights to Archakas and other devotees to perform devotional services to lords of various temples, crippling them socially and economically. దానికి ఇంకొకటి కూడా మన శారదాపీఠం స్వరూపానంద స్వామి వారు కూడా సీర్ స్వరూపానంద్ర సరస్వతి ఆఫ్ విశాఖపట్నం ఇన్ ఏ స్టేట్మెంట్ ఆల్సో lauded the government's move in restoring Archaka rights. The role of the priests in the protection of dharma can't be understood. We wish the government continue its efforts to protect Hindu religious bodies for which the Sharada Peeth has been making all-out efforts. The seer said. ఏంటి అసలు అంటే గుడి పూజారిని ఈ వంశపారంపర్య అర్చకత్వాన్ని తీసేసిన తర్వాతన పుట్టకొకళ్ళు లేకపోతే దీనికొకళ్ళు అయిపోయినట్టు మాట వాస్తవం. ఆ గుడి మీద పూజారి గారు కానీ ఆ పూజారి గారికి ఆ గుడి మీద కానీ ఎటువంటి రిలేషన్షిప్ లేకుండా చేసేసినటువంటి పరిస్థితిలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ అర్చక ఈ వంశపారంపర్య అర్చక దీన్ని యాక్ట్ని తీసుకుని వచ్చినప్పుడు ఈ ఇద్దరు పెద్దలు మాట్లాడారు. ఒక స్వామీజీ, ఒకరు పెద్దలు, చిలుకూరు బాలాజీ ఆయన మాట్లాడారు. నేనేమని చెప్తున్నానంటే ధర్మం నిలబడాలి, లేకపోతే హిందూ ధర్మం ఏమైపోతుంది అంటే ఆ గుడి పూజారిని విడదీసిన దగ్గర నుంచి మీరే మనకి అవన్నీ సరిగ్గా పట్టించుకోకుండా ఈరోజు కలిపినటువంటి వ్యక్తి మీదన మనం ఏదో మాట్లాడుతున్నాం. తప్పని అంటలేదు ఇక్కడ. మీరు మాట్లాడటంలో, మీరు విమర్శించడంలో ఏమీ తప్పు లేదు, ఎందుకంటే అది మీకు స్వేచ్ఛ ఉంది మీకు. కానీ అసలు జరిగింది ఏంటి అంటే 1987లో చల్లా కొండయ్య కమిషన్ వేసి ఈ వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేయటం మూలకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి పూజారులందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి పోయేసేసి ఉద్యోగాలకి అప్లై చేసుకున్నామని అనేటువంటిగా సబ్జెక్టు కరెక్షన్ కొంచెం ఇవన్నీ కూడా చేసేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ రోజున మళ్ళీ అర్చకులకి మళ్ళీ మీకు దేవాలయంతో మీకు అనుబంధం ఉన్నది, మీరు ఉండొచ్చు, అర్చక స్వాములు ఎవరైతే ఉన్నారో మీకు వంశపారంపర్య అర్చకత్వాన్ని ఇస్తున్నాము అని చెప్పనని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈ రెండింటి మూలకంగా డెఫినెట్గా మళ్ళా మన యొక్క సంస్కృతిలో ఏదైతే ఉందో ఆ పూజారికి ఆ దేవాలయానికి అనుబంధాన్ని మళ్ళా మనం పెనవేసుకునేటట్టుగా చేయగలిగాము అని చెప్పని నేను చెప్తున్నాను. ఆ తర్వాత ఇవాళ రోజున ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క స్వామీజీలు, పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా నిజానికి ధర్మాన్ని రక్షించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వారు దానికోసమే ఉన్నారు. అయితే ఈ హిందూ ధర్మ పరిరక్షణ చేసుకోవాలి అంటే ఏం చేయాలి, ఈ దేవాలయాలకి ఏ రకమైనటువంటిది కావాలి అనేటువంటిది మనం కనుక చూసినట్లయితే 2009లో అనుకుంటాను, ఈ యొక్క 2008లోనూ ధార్మిక పరిషత్ అనేటువంటిది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. దీనికి కూడా చాలామంది పెద్దలు మా దేవాలయాల్ని మేము చూసుకుంటాము, దాంట్లో పీఠాధిపతులు కానీ, స్వామీజీలు కానీ, రిటైర్డ్ జడ్జీలు కానీ, పెద్ద వాళ్ళు కానీ, చార్టెడ్ అకౌంటెంట్లు కానీ మేమంతా కూడా ఒక చూసుకుని దేవాలయాలకి ఏం కావాలి అనేటువంటిది మేము చూస్తాము అనేటువంటిది వాళ్ళందరూ కూడా అడగటం అనేటువంటిది జరిగింది. వీళ్ళందరి కోసం అని చెప్పని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ధార్మిక పరిషత్ అనేటువంటిది తీసుకురావటం జరిగింది.
ఆ ధార్మిక పరిషత్తు ఎప్పుడైతే వచ్చిందో అటు ఇటుగా 22 మంది 21 మంది సభ్యుల్ని వేసి వారు ఈ యొక్క దేవాలయాలకి కావలసినటువంటి ఏమిటి అనేటువంటిది ప్రభుత్వానికి ఒక అనుసంధానంగా ఉండేటట్టుగా ఆ రోజున చేయటం కూడా జరిగింది. అంతేకాకుండా మనం అందరం చూసాం, నాకు తెలుసు చాలా చిన్న చిన్న దేవాలయాల్లో చిన్న చిన్న టెంపుల్స్లో అర్చకులకి జీతాలు ఉండవు. వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఆ యొక్క పళ్ళెల్లో వేసేటువంటిదే వాళ్ళు తీసుకుంటూ ఉంటుంటారు. అవన్నీ కూడా మనం చూసాం కూడా. అయితే వాళ్ళకు కూడా ఏం చేయాలి అంటే ధూప దీప నైవేద్యాలు కావాలి అనేటువంటిది కూడా బహుశా ఇది కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన కూడా ఏం చేశారంటే ఈ ధూప దీప నైవేద్యాల కోసము అని చెప్పనని ఈ యొక్క ప్రతి చిన్న దేవాలయము పెద్ద దేవాలయము లాగా వాళ్ళందరికీ కూడా కొంత అమౌంట్ ఇవ్వటము అనేటువంటిది చూసేటట్టుగా చేసుకురావటం అనేటువంటిది కూడా మనం చూసాం. దానిలో 2000 వైఎస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2006లో గ్రామీణ ప్రాంతాల్లో 30,000 కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్నటువంటి 1401 దేవాలయాలకి ఈ రకంగా ధూప దీప నైవేద్యం అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. బాబు గారి హయాంలో 150 ఆలయాలను కూడా చేర్చారు. ఇది మనకి విభజన జరిగిన తర్వాత చెప్తున్నాను నేను. ఆ తర్వాత ఈ జగన్ గారు వచ్చినటువంటి సమయంలో ఆయన 30,000 వార్షిక ఆదాయాన్ని పరిమితిని ₹1,00,000కి పెంచారు. పెంచిన తర్వాత 2,978 దేవాలయాలకు అదనంగా లబ్ధి కూడా చేకూరింది. ఇవాళ ధూపదీప నైవేద్యం కింద మోర్ దాన్ 4,500 ఆలయాలకి ఇవాళ రోజున లబ్ధి చేకూరుతుంది. అంటే ఈ ఆలయాలకి అక్కడ ఉన్నటువంటి పూజారి గారి యొక్క అకౌంట్లోనే వేసేటట్టుగా ఇవన్నీ కూడా ఏర్పాటు జరిగింది. ఇవాళ మనం మాట్లాడుతున్నట్టుగా ఈ దేవాలయాలు, ఈ చిన్న చిన్న దేవాలయాలు, ముఖ్యంగా ఈ 5 లక్షల రూపాయల దేవాలయాలు, వీటన్నిటినీ కూడా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఉన్నటువంటి జగన్ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే దేవాదాయ శాఖ పరిధిలో 25,000కు పైగా ఆలయాలు ఉంటే, సత్రాలు ఉంటే 5 లక్షలకు పైబడి ఆదాయం ఉన్నటువంటి 1,400 ఆలయాలకి మాత్రమే ప్రభుత్వం ట్రస్ట్ బోర్డును నియమించింది. అదే ఇంకొకటి ఇవాటి రోజున మనందరికీ తెలుసు, గుళ్ళు, వాటికి ఉన్నటువంటి మాన్యాలు అంటే వాటికి ఉన్నటువంటి భూములు, వీటి మీద కూడాను ఎప్పుడూ కూడా మీకు తెలుసు జరుగుతూనే ఉంది. దేవాలయ భూముల్ని కబ్జా చేశారు, ఇవన్నీ కూడా జరుగుతూనే వస్తుంది. దీన్ని ఆపేటువంటి పరిస్థితి ఎవరూ కూడా సరిగ్గా చేయలేదనటంలో అతిశయోక్తి ఏమీ లేదని కూడా నేను చెప్తున్నా. అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతన ఆయన ఏం చేశారంటే ఈ ఆలయ భూముల్ని ఎవరైనా ఆక్రమించుకునేందుకు వీలు లేకుండా ఒక ఆర్డినెన్స్ను కూడా తీసుకురావటం అనేటువంటిది కూడా చేశారు. అయితే ఇవాటి రోజున ఈ దేవాలయాలు, పూజారులు, ఇది మనం మాట్లాడుతున్నాం. దీంట్లో ఇప్పుడు సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ధూపదీప నైవేద్యాలు, ఈ ధార్మిక పరిషత్తు వేశారు. తర్వాత ఏమన్నా 80 కోట్లు మన కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర దీనికి ఇచ్చారు. లేకపోతే ఉన్న చంద్రబాబు నాయుడు గారి సమయంలో కొట్టేసినటువంటి గుళ్ళుకి ఆయన మళ్ళా పునఃప్రతిష్ఠ చేశారు. అవన్నీ కూడా ఇవాళ రెడీ అయినాయి అనేటువంటిది చెప్పుకుంటా వస్తున్నాం. నేను ఇవాళ ఆయన పేరేంటి చంద్రబాబు నాయుడు గారి సమయంలో సదావర్తి భూముల గురించో, కృష్ణా పుష్కరాల గురించో, గోదావరి పుష్కరాల గురించో నేను చెప్పట్లేదు. కానీ ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పూజారి గారు దేవుడిని విడదీసింది ఎవరు? నేను ఇప్పుడు చెప్పాను కదా, ఎప్పుడు తీశారు విడ? 1987లో విడదీస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళా కలిపటం అనేటువంటిది మీరు చూడాల్సినటువంటి విషయం నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ కాకినాడ విషయంలో డెఫినెట్గా మనం అందరం కూడా ఖండించాలి. అది భౌతికమైన దాడి ఎవరి మీద చేసినా ఖండించాలి. అయితే ఈనాడు వారికి లేదా ఆంధ్రజ్యోతి వారికి నిజంగా వీరి మీద, పూజారుల మీద, ఆ దేవాదాయ వ్యవస్థ మీద వారికి అంతటి అభిమానం అవి ఉన్నాయా అంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు గారి సమయంలో ఏ రకంగా దేవాలయాలు ఉన్నాయి, ఏ రకంగా ఆ రోజున ఇబ్బందులు పడ్డాము, ఆ రోజున దేవాలయాల యొక్క వీటిని సీతమ్మ పాదాలు అట్లాంటివన్నీ కూడా విజయవాడ కృష్ణా పుష్కరాల కోసం కొట్టేసి అవన్నీ చేస్తున్న ఏమైంది, సదావర్తి భూముల గురించి ఏమైంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా పొలిటికల్ ఇష్యూస్ మనం మాట్లాడాలి. కానీ ఇవాళ మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ దేవాదాయ శాఖ అనేటువంటిది ఇవాటి రోజున కొన్ని విషయాలలో మీరందరికీ తెలిసినట్టుగా అపవాదులు వేస్తున్నాము, ఆరోపణలు కూడా చేస్తున్నాం. అందులో నిజాల గురించి నేను మాట్లాడటం లేదు. కానీ ఒక మంచి వ్యవస్థ, దేవుడికి పూజారికి ఉన్నటువంటి అనుబంధాన్ని విడదీసినటువంటి వారెవరు, ఆ వ్యవస్థని
చిన్నాభిన్నం చేసిన తర్వాత 1987 నుంచి అటు ఇటుగా 40 సంవత్సరాలు అటు ఇటుగా తర్వాత వాళ్ళిద్దరికీ పెనవేసినటువంటి బంధం కల్పించింది ఎవరు మీరు ఒక్కసారి చూడండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, పూజారుల మీద దాడి చేసినటువంటి వ్యక్తి కూడా గుడిలోకి వెళ్ళాడు, అంటే అతను కూడా హిందువే. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక కన్ఫ్యూజన్ ఉంది మనకి. బ్రాహ్మడు అంటే హిందువు, హిందువు అంటే దేవాలయం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. డెఫినెట్గా దేవాలయాన్ని పూజారిని విడదీసి చూడలేం, అందులో అనుమానం లేదు. అది ఒక బ్రాహ్మణుడే కాదు, చాలా చోట్ల నాన్ బ్రాహ్మణ్స్ కూడా, బ్రాహ్మణ కాని వాళ్ళు కూడా దేవాలయ పూజారుల కింద ఉన్నారు. వాళ్ళు కూడా చాలా చక్కగా చేస్తారు. ఆ పూజారులు కూడా మన కాళ్ళకి దండం పెట్టుకుని, వీళ్ళకి ఎట్లయితే దండం పెడతామో వాళ్ళకు కూడా దండం పెట్టుకుని మనం ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇవాళ రోజు నేను చెప్పేది ఏంటంటే, అర్చక స్వాములుగా ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి ఎవరినైనా మనం తప్పనిసరిగా గౌరవించుకోవాలి. ఇవాళ కాకినాడలో జరిగినటువంటిది, ఈ పెద్ద బ్యానర్ హెడ్డింగ్లు పెట్టేటువంటి వాళ్ళ యొక్క శాంటిటీ, వాళ్ళ పవిత్రత ఏంటి అనేది మీరందరూ కూడా ఒక్కసారి చూడండి. వారు ఎప్పుడు గుళ్ళల్లోకి వెళ్ళలేదు, వారి అన్ని వామపక్ష భావజాలాలు, కానీ వారు హిందూ ధర్మం గురించి మాట్లాడతారు, ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి. లేకపోయేటట్టయితే వారేమన్నా పూజారుల గురించి మాట్లాడతారు, కానీ సినిమాలలో ఆ పూజారినే చూపించి, అతని పిలకను చూపించి, అతను ఎక్కడెక్కడో కనిపిస్తున్నట్టుగా చూపించి, ఇవన్నీ కూడా మనం చూసి సమాజంలో హిందూ వ్యవస్థలో భాగమైనటువంటి పూజారుల మీద, దేవాలయాల మీద చిన్నతనము లేక తక్కువతనం చేసి లేక చులకన చేసి చూపించినటువంటి వాటన్నిటినీ కూడా మీరందరూ అర్థం చేసుకుని ఏ రకంగా హిందూ సంస్కృతి, హిందూ దేవాలయాల్ని రక్షించుకోవాలి అనేది ముందుకెళ్ళాలే తప్ప ఈ రాజకీయ ట్రాపుల్లో పడకండి. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా హిందూ ధర్మాన్ని ఏమీ చేయలేదు. ఎందుకనంటే ఈ ధర్మో రక్షతి రక్షిత, మనందరం ధర్మాన్ని రక్షిస్తున్నాం, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అట్లాగే ధర్మం కూడా ధర్మాన్నే రక్షించుకుంటుంది, కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. కానీ మనం చేయవలసిందల్లా ఒకటంటే వెంటనే రాజకీయమైనటువంటి వీటితోటి వెళ్ళకండి. మళ్ళా చెప్తున్నాను, హిందూ దేవాలయాలు, సంస్కృతి, హిందూ ధర్మం వీటన్నిటి మీద డెఫినెట్గా రాజకీయ నాయకులు చేసేటువంటిది, చెప్పేటువంటిది ముఖ్యం కాదు. మనకి మనం రక్షించుకుంటాము, మనకు మనమే రక్షించుకోవాలి. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఓట్ల కోసం వాళ్ళు ఏమైనా చెప్తారు, చేస్తారు. అది మనం ఇంతకు ముందు కూడా చూసాము. ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా హిందూ ధర్మాన్ని కానీ, హిందూ సంస్కృతిని కానీ, లేకపోతే దేవాలయాల జోలికి ఎక్కడా రాలేదు. ఇంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి వాటిని మీరే బేరీజ్ వేసుకోండి, నేను రాజకీయ ఉపన్యాసం ఇవ్వదలుచుకోలేదు. కానీ ఒక్కటి మాత్రమే చెప్తున్నాను, ఇవాళ రోజున గుడిని పూజారిని కలిపింది జగన్మోహన్ రెడ్డి, గుడిని పూజారిని విడదీసింది 1987 ఆయన రాశారు కదా, ఏ రకమైనటువంటి జీవనం అది. దయచేసి అర్థం చేసుకుని పూజారులుగా మన అర్చకుల్ని మనం గౌరవించుకుందాం, మన దేవాలయాల్ని మనం రక్షించుకుందాం. దానికి అందరూ హిందూ దేవాలయాలు, హిందువుల్లో ఉన్నటువంటి అందరికి సామాజిక వర్గాలు మనతో పాటు నడవాలి. ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి చేసినటువంటి దాన్ని ప్రభుత్వానికి రుద్దద్దు, లేకపోతే హిందూ సంస్కృతికి రుద్దద్దు, హిందూ ధర్మానికి రుద్దద్దు. వాళ్ళిద్దరూ హిందువులే, ఒకరికి ఇది ఉంటుంది, కానీ చేసింది మాత్రం తప్పే. దాన్ని ఖండించండి తప్ప వెంటనే దాన్ని కులానికి, మతానికి మనం పూసుకుని తిరగద్దని చెప్పని మీ అందరికీ తెలియజేస్తున్నా.